జై భారత్ రాజసేవ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, భారతదేశం యొక్క పరిస్థితి ఏంటంటే, ఏదైతే బయట దేశాల నుంచి దేశంలోకి ఏ దేశాధ్యక్షుడు వచ్చినప్పటికీ ఇక్కడ ఒక మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఎవడో ఒకడు అల్లర్లు సృష్టించటం, భారతదేశం యొక్క శాంతి భద్రతలు లేవని చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికప్పుడు భారతదేశంలో పరిపాలన బాగోలేదని చూపించడం గురించి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఒకసారి మన భారతదేశం వచ్చినప్పుడు, అప్పుడు వీడెవడో కేజ్రీవాల్ అనేటువంటి వాడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ వస్తే వారు వచ్చినప్పుడు అక్కడ ఢిల్లీలో అల్లర్లు సృష్టించి దారుణమైనటువంటి కార్యక్రమాలు చేశాడు అక్కడ. మరి ఈ దేశాన్ని అగౌరవపరచాలని, ఈ దేశ యొక్క పాలన బాగోలేదని చూపించాలని చూసేటువంటి వాడు ఈ భారతీయుడా? దేశం మీద గౌరవము వాడికి ఉన్నదా అనేది మనం ప్రజలు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఈనాడు పెద్దపేట రష్యా అధ్యక్షుడు ఈనాడు 23వ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశానికి వస్తే, ఈనాడు ఇండికా ఈ విమానాలకు సంబంధించిన సంస్థలో ఇవన్నీ కూడా విమానాలు నడపకుండా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించటం, ఇదంతా కూడా ఒక 2-3 రోజుల నుంచి ఇది ఒక పెద్ద సమస్యగా తయారు చేశారు అనేది, ఈ సమస్యని ప్రపంచానికి చూపించాలని చేసినటువంటి ప్రయత్నం. ఈ దేశం యొక్క పాలన అద్భుతంగా ఉన్నదనేది ప్రపంచం చెప్పుకుంటూ ఉంటే, ఒక దేశాధినేత ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దేశంలో ఈ రకమైన అసౌకర్యాలు ఉన్నాయని చూపించటమా, దీని వెనకాల ఏం జరిగింది అనేది పరిశీలించవలసినటువంటి అవసరం అంతేనే ఉంది. ఎందుచేతనంటే బాగా అలవాటుగా మారిపోయింది. ఇక్కడ భారతదేశం యొక్క గౌరవాన్ని మంటకలపాలని చూసేటువంటి అనేక శక్తులు డీప్ స్టేట్ పరిధిలో పనిచేస్తున్నాయనేది ఇక్కడ మనం ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవడైతే జార్జ్ సోరీస్ అనేవాడు ఉన్నాడో అమెరికాలో, వాడేసే ఎత్తికల్లో, వాడు చేసేటువంటి కార్యక్రమాలు భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలందరినీ కూడా అస్థిరపరుస్తూ భారతదేశం పైన ఒక అలజడి సృష్టించి ఈ ప్రభుత్వాన్ని కోల్చాలని ఆడే యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూచిని. ఇలాగ ఏదో రకంగా భారతదేశాన్ని అగౌరవపరచాలని చూసేటువంటి శక్తులు భారతదేశంలోనే ఉండటం మన దురదృష్టకరం. ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు రాహుల్ గాంధీ గారు వాడు వగేరా వీళ్ళందరినీ చూసినట్లయితే వీళ్ళందరూ చేసేటువంటి మాదచ్చోదు పనులు. సరికపోతే మీడియా వాళ్ళు ఒక ప్రపంచంలో ఒక శక్తివంతుడైనటువంటి నాయకుడు ఒక 25 సంవత్సరాలుగా ఒక ప్రధానమంత్రి దేశాధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడు తన దేశం కోసం అవసరమైతే ఏదైనా త్యాగం చేయగలిగేటువంటి శక్తివంతుడు, ఒక గొప్ప సైనికుడు అయినటువంటి రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ గారు భారతదేశం వస్తే, దీన్ని ఇక్కడ ఒక కదమ సింహాల లాంటి ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలు, వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి
ఈ ఇద్దరితోటి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందాలు, వీటి మీద దృష్టి పెట్టలేదు. ఇది ప్రజలకు అందివ్వాలని మీడియాలు అనుకోలేదు. ఈ మీడియా వాళ్ళు వీళ్ళందరూ చేసిన కార్యక్రమం ఏంటంటే, ఇది ఖచ్చితంగా మామూలుగా భారతదేశ పరిస్థితి ఇదే, ఇక్కడి నుంచి మనాలు వెళ్ళలేదు, జనం అంతా ఎలా రోడ్ల మీద పడుకుని ఉన్నారు అని చూపించటం. అదే రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే కనుక ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తిట్టుకునేటువంటి కార్యక్రమాలు చూపించడం. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అనేటువంటి సమావేశాలు పెట్టి ఇక్కడ ఈ కార్యక్రమాలు చూపించటం. అంతేగాని అసలు ఆయన ఇక్కడికి వచ్చారు, ఈ దేశంలో ఏం జరుగుతున్నది, మనకి ఏ రకమైనటువంటి ఉపయోగాలు జరుగుతున్నాయి అనేటువంటిది ప్రజలకు చూపించకపోవటం అనేది, ఇక్కడ అందరూ కూడా డీప్ స్టేట్ పరిధిలో పనిచేస్తున్నారు ఈ మీడియా వాళ్ళు. ఇక్కడ చాలామంది చాలా సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అది కాబట్టి మిత్రులారా ఆలోచించండి, వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు వీటిపైన ప్రతి ఒక్క భారతీయుడు ఫోకస్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దశాబ్ద కాలంలో భారతదేశాన్ని ఎక్కడో, భారతదేశం అంటే ఎంతో చులకనగా చూసేటువంటి స్థాయి నుంచి భారతదేశం అంటే చాలా గొప్ప దేశం, చాలా గొప్ప సంపన్న దేశము, సంపన్న దేశం, గొప్ప నాయకుడు ఉన్నటువంటి దేశము, ఒక సమర్థమైనటువంటి వ్యూహాలతోటి ముందుకెళ్తున్నటువంటి నాయకుడు, ఆ దేశం కోసం ఏమైనా సరే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి వెనకాలన్నటువంటి నాయకుడు, ప్రపంచానికే ఒక దిక్కుచి లాంటి నాయకుడు అని చెప్పి ప్రపంచం భావిస్తూ ఉంటే, ఈ రోజున అమెరికా వాడు మనకు ఆంక్షలు పెట్టడం, దాన్ని ఖాతరు చేయకుండా మనం తీసుకునే నిర్ణయాలు మనం తీసుకుని ముందుకెళ్తుంటే ఏమి ఎలా జరుగుతుంది ఏంటి పరిస్థితులు అనే దాని గురించి అంచనాలు వేసుకోవటం మానేసి, దాన్ని ప్రజలకు చూపించడం మానేసి, ఆ విషయాల్ని ప్రజలకు తెలియజేయటం మానేసి, ప్రారంభ కార్యక్రమాలన్నీ మీడియా వాళ్ళు చూపించటంలో అర్థం ఏమిటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇందులో ఉన్న అంతరార్థం ఏంటి? ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి భారతదేశం బయటపడాలంటే ముందు లోపల ఉన్న శత్రువుల్ని మనం అంతం చేయాలి. లోపల ఉన్న శత్రువులపైన ఈ శత్రువులపైన మనం యాక్షన్ ఉండకపోతే ఇలాగే ఉంటుంది. అంతే కాబట్టి ఎవరు ఏం చేసినప్పటికైనా సరే భారతదేశం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికైనా సరే ఎక్కడా తల వంచకుండా తల ఎగరేసుకుంటూ ఒక సమర్థవంతమైన పాలనతో ముందుకెళ్తూ భారతదేశం అభివృద్ధిలో ఎంతో ముందుకు పోతుంది. ఖచ్చితంగా ఈ రోజున వచ్చినటువంటి ఈ యొక్క రష్యా అధ్యక్షులు పుతిన్ గారికి మోదీ గారికి ఉన్నటువంటి అద్భుతమైన బంధాన్ని మన యొక్క అభివృద్ధికి సూచిస్తుంది. ఈ రకమైనటువంటిది ఇది కూడా ప్రజలకు చూపించకుండా ఉన్నటువంటి మీడియాలు కానివ్వండి, ఈ చెత్త పెంట కార్యక్రమాలు చూపించేటువంటి మీడియాలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ప్రజలు గమనించాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. వీళ్ళపైన ఖచ్చితంగా వీళ్ళు చేసేటువంటి డిబేట్లు కానీ ఇలాంటివి ఏమి చూడకండి. దయచేసి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా విదేశాల నుంచి డబ్బులు తీసుకుని వీళ్ళు ఇక్కడ మీడియాలు నడుపుతున్నారు అనేది ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.